మొత్తము గ్యాదర్ అయ్యారు కదా, హోలికా దహనం చేస్తున్నారు కదా. ఈ హోలికా దహనం ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారో తెలుసా మీకు? హిరణ్యకశిపుడు అనే రాక్షసుడికి ప్రహ్లాదుడు అనే కొడుకున్నాడు. ఆ ప్రహ్లాద్ ఎప్పుడు హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. సో అది తండ్రికి నచ్చదనమాట. ఆయన ఏం చేస్తాడు, తన కొడుకును, తన సొంత కొడుకు అయినా సరే అతన్ని చంపడానికి నానా రకాల శిక్షలు వేస్తుంటాడు. పాములతో కరిపిస్తాడు, కొండల నుంచి దొర్లిపిస్తాడు, బండలు దొర్లిపిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు. అయినా ప్రహ్లాదుడు చావాడు, ఎందుకంటే హరినామ స్మరణ చేస్తున్నాడు కాబట్టి. సో ఒకరోజు ఏమవుతుంది, హిరణ్యకశిపుని చెల్లెలు హోలిక అనమాట. ఆమె ఏం చేస్తుంది, అన్నయ్య నేను అగ్ని జ్వాలలను రక్షించుకుంటాను కదా, అగ్ని జ్వాలలు నన్ను ఏమీ చేయవు కదా, నేను ప్రహ్లాదుని తీసుకొని నాకు మంటలు ఏర్పాటు చేయి, ఆ మంటలలో నేను కూర్చుంటాను ప్రహ్లాదుని ఎత్తుకొని. సో మంటలు మాత్రం నన్ను ఏం చేయవు, ప్రహ్లాదుని కాల్ చేస్తాయని చెప్తుంది. సరే అని మంటలు రెడీ చేస్తారు. హోలిక ప్రహ్లాదుని ఎత్తుకొని మంటలలో కూర్చుంటది. కూర్చున్న తర్వాత పెద్ద పెద్ద మంటలు చెలరేగి మొత్తము దహనం అయిపోతుంది. దహనం అయిపోయిన తర్వాత కాసేపటికి అందులోంచి మెల్లగా ప్రహ్లాదుడు బయటకు వస్తాడు. హోలికా దహనం అయిపోయింది. సో హోలికా దహనం ఈజ్ హోలీ. సో ఎప్పుడైనా హరినామస్మరణ చేసే వారికి ఎటువంటి ఆపదలు రావు, ఎటువంటి చావు దగ్గరికి దరి చేరదు. జై శ్రీమన్నారాయణ.